హాయ్ అండి, అందరు బాగున్నారు కదా. ఈరోజు మనం బ్రెడ్ తోటి 3 వెరైటీస్ ఆఫ్ స్నాక్స్ చాలా ఈజీగా చేసేసుకుందామండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1/2 స్పూన్ నెయ్యి వేయండి. నెయ్యి వేసి ఇట్లా బ్రెడ్ వేసేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు 2 సైడ్స్ చక్కగా వేయించి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు కొన్ని బ్రెడ్ సైజ్ని సన్నగా ముక్కలు కట్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్ళి మనం నెయ్యిలో వేయించుకున్నాం కదా బ్రెడ్ని, అదే ప్యాన్లో అండి ఈ ముక్కలు కూడా ఏమి నెయ్యి వేయాల్సిన పని లేదు. డ్రై రోస్ట్ చేసేసి చక్కగా ఇట్లా టాస్ చేయండి. సిమ్లో పెట్టి వేయించుకున్నాం అనుకోండి, మంచిగా కరకరలాడుతూ వస్తాయండి. ఇట్లాగాని చేస్తే 1 వీక్ వరకు మెత్తబడకుండా మనం 8 డబ్బాలో వేసుకున్నాం అనుకోండి, స్క్రూ ఉండే డబ్బాలో 1 వీక్ వరకు ఖచ్చితంగా ఉంటాయండి. మనం సూపులు చేసుకున్న ఈ ఐటమ్స్ వేసేసుకోవచ్చు హ్యాపీగా రెడీమేడ్గా. ఇప్పుడు అవి చక్కగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో పెట్టి పక్కన పెట్టాలి. అదే ప్యాన్లో ఒక పెద్ద స్పూన్ ఆయిల్ వేసేసి దాంట్లో ఒక 3-4 వెల్లుల్ని దంచేసేసి వేసేసేయండి. కొంచెం కరివేపాకు వేయండి, కొంచెం సాల్ట్ వేయండి, లైట్గా కారం కూడా వేసేసుకొని అవి వెల్లుల్లి చక్కగా వేగేంత వరకు మంచి అరోమా వచ్చేంత వరకు ఉంచండి. ఇప్పుడు మనం సన్న ముక్కలు వేయించుకున్నాం కదా బ్రెడ్ ముక్కల్ని, అవి వేసేసి సిమ్లో పెట్టేసేసి మంచిగా ఈ వెల్లుల్లి ఫ్లేవర్ మొత్తం దానికి పట్టేటట్టు ఒక 2-3 నిమిషాలు సిమ్లో పెట్టి మంచిగా వేయించండి. మనకు తెలుస్తుందండి, మంచి వాసన వస్తూ ఉంటుంది బ్రెడ్. ఇట్లా వేయించిన తర్వాత మనం ఒక బౌల్లో పెట్టుకొని చల్లారిన తర్వాత 8 డబ్బాలో పెట్టుకోవటమేనండి. అదే పెన్లో ఒక స్పూన్ నూనె వేసేసుకొని దాంట్లో మనం ఒక చిన్న క్యారెట్ని గ్రేప్ చేసి వేసేసుకుందామండి. అలానే క్యాప్సికం కూడా సన్న ముక్కలు చేసి వేసేసుకుందాం. పన్నీర్ కూడా సన్న ముక్కలు చేసి వేసేసుకొని దాంట్లో తగినంత సాల్టు, తగినంత కొంచెం కారం కూడా వేసేసి మంచిగా ఒక 2-3 నిమిషాలు మంచిగా వేగనివ్వండి. అలా వేగిన తర్వాత ఒక పెద్ద స్పూను టమోటా సాస్ వేసి మళ్ళీ ఒక 2 నిమిషాలు వేయించేసి ఇది తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్నాం కదా బ్రెడ్ని, వాటి మీద ఈ క్యారెట్ మిక్స్ వేసేసి చక్కగా సర్దండి 4 వైపులా. దాని మీద ఒక చీజ్ ముక్క వేసేసి లేకపోతే తురిమేసేసేయండి. దాని మీద ఇంకో బ్రెడ్ పెట్టేస్తే ఇదిగోండి శాండ్విచ్ ఈజీగా, టేస్టీగా, హెల్తీగా తయారైపోతుంది. ఇప్పుడు మీకు కావాలనుకుంటే మధ్యలో కట్ చేసేసుకొని ట్రయాంగిల్ షేప్లో టమోటా సాస్ వేసుకొని సర్వ్ చేశారనుకోండి, ఇంకా పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తే భలే తినేస్తారండి. పెద్దలు కూడా బాగా తింటున్నారు ఈ మధ్య. హ్యాపీ కదండి. సెకండ్ ఐటెం అయిపోయింది. థర్డ్ ఐటెం అదే ప్యాన్లో ఒక 2-3 స్పూన్లు చక్కెర వేసేసి లో ఫ్లేమ్లో పెట్టండి. అట్లా ఉంచితే ఒక 3 నిమిషాలకి ఇట్లా కరుగుతుందండి. మంచిగా మనకైతే మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. ఇలా కరిగిన తర్వాత దాంట్లో ఒక 1/2 స్పూన్ నెయ్యి వేయండి. నెయ్యి వేసి బాగా కరిగిచ్చేసేసి ఇంకొన్ని ముక్కలు వేయించుకున్న ముక్కలు ఇదేనండి క్యారమిల్. ఇట్లా వేసిన తర్వాత ఇట్లా అయిపోయిన తర్వాత మన బ్రెడ్ ముక్కలు వేయించుకున్నాం కదా సన్న ముక్కలు, అవి కొన్ని తీసి పక్కన పెట్టించుకున్నాను. అవి తీసి దీంట్లో ఈ క్యారమిల్లో వేసేసి సిమ్లో పెట్టేసుకొని మంచిగా కలపండి. స్వీట్ బ్రెడ్ రెడీ. ఇది కూడా అంతే అండి. ఆరిన తర్వాత 8 డబ్బాలో పెట్టుకున్నాను అనుకోండి, 1 వీక్ వరకు చక్కగా కరకరలాడుతూ ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం స్నాక్ ఐటెంగా పిల్లలకి పెట్టేసేయచ్చు. చూసారు కదా 3 ఐటమ్స్ ఎంత ఈజీగా ఉన్నాయో. ఇక లేట్ చేయకుండా బ్రెడ్ తీసుకొని వచ్చేసి ఆ పనిలో పడిపోండి. ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటా అండి. నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్కి, బెస్ట్ ఫ్రెండ్స్కి, తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేసి ఆల్ ఆప్షన్స్ అది కూడా క్లిక్ చేస్తేనే నా వీడియో నోటిఫికేషన్స్ మీ ముందుగా కనిపిస్తాయండి. మరో హెల్తీ వీడియో తోటి మీ ముందుంటుంది మీ శ్రీదేవి.